భారత్ మాతాకి జై. భారతదేశం ఎంతో పవిత్రమైన దేశం. కానీ భారతదేశంలో పేదరికం మాత్రం అలాగే ఉంది. ఎందుకు అలాగే ఉంది? తరతరాలుగా భారతదేశంలో సంపదకు నిలయం. కానీ ఇప్పటికీ కూడా పేద మధ్యతరగతి వారు ఎక్కువగా ఉన్నారు. ఎందుకు ఈ వ్యత్యాసాలు ఉన్నాయి? డబ్బు కొందరి చేతిలోనే ఎందుకు ఉంటుంది? భారతదేశంలో విపరీతమైన సంపద ఉంది. ఈ సంపదనన్నింటిని కూడా అందరికీ పంచితే అందరూ కూడా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. భారత రాజ్యాంగము ఏంటి అంటే మనది సర్వసత్తాక సామ్యవాద రాజ్యాంగం. కాబట్టి ఇక్కడ సంపద అందరికీ సమానంగా పంచబడాలి. కొందరి చేతిలోనే వందల కోట్లు, వేల కోట్లు ఉంటున్నాయి. ఆ పరిస్థితి పోవాలి అంటే తెలివి ఉంటే, దౌర్జన్యం ఉంటే ఎంత డబ్బైనా సంపాదించుకోవచ్చా? తప్పు. ఇది ప్రజాస్వామ్య దేశం. రాజ్యాంగము ఆ అవకాశం కల్పించలేదు. రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, రౌడీ షీటర్లు దోచుకొని వేల కోట్లు సంపదను దాచుకుంటున్నారు విదేశాల్లో. కాబట్టి భారతదేశంలో ప్రతి ఒక్కరిని కూడా నేను కోటీశ్వరుని చేస్తాను. భారతదేశంలో ఉండే సంపదనంతా తీస్తే అది ప్రతి ఒక్క పేదవాడు, మధ్యతరగతి వాడు కూడా కోటీశ్వరుడు అవుతారు. ఇదే ప్రజాస్వామ్య అధ్యక్షుడిగా, ప్రజాసేవా సంఘ అధ్యక్షుడిగా నేను ఈ యొక్క వీడియోను ప్రసార మాధ్యమంలో వదులుతున్నాను. దీనికి మోదీ గారి సపోర్ట్ అవసరం. మన ప్రధాని ఎంతో కృషి చేస్తున్నారు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళి. అలాగే ఈ యొక్క పేద మధ్యతరగతి ప్రజల్ని ధనవంతులుగా చేసే అవకాశాలు తీసుకోవాలి. ఇది దేశవ్యాప్త ఉద్యమంగా చేస్తానని ప్రజాసేవా అధ్యక్షుడిగా నేను మధుసూదన్ రావుని ఈ వీడియోని వదులుతున్నాను. ఇందుకు పేద మధ్యతరగతి ప్రజల సపోర్ట్ నాకు అవసరము. వారి యొక్క ఈ ఉద్యమంలో పాలు పంచుకొని అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను.